ఏమైంది పోరడు మా ఇళ్ళమే మాయమైండు ఇవరి దాకా దొంగ వీళ్ళు తిరిగినట్టు ఇన్నే తిరిగిండు హలో నువ్వు సంచర్ పైసలు పట్టుకొని గాలి మోటర్ ఎక్కి ఇక్కడ దిగు లేదనుకో సంపి బొంద పెడతా నా సంగతి నీకు తెలుసు కదా అది తలకాయలో పెట్టుకొని మెదలు మా సాల్తి ఉండిగా ఈయన లగ్గం చేసుకున్న కానీ 10 రూపాయలు చూసింది లేదు ఇసమెత్తు బంగారం మెల్లి వేసుకున్నది లేదు ఈడైతే ఉత్తు చేతులతో ఊపుకుంటే ఇంటికి రాని ఇంత సంగతి చెప్తా ఇవరి దాకా ఏడమైనవరా గాడిది ఏడవోలే మన చెరువు మత్తడి కింద చేపలు పడుతుంటే చూసిరాను నేనా నువ్వు కూడా మీ అయ్యలెక్కనేనారా ఏడికైనా చూసొచ్చగా నేను పట్టుకొచ్చు లేదు అన్న అయ్య బుద్ధులే ఇతోడైతే షెట్టోటి పుడుతుందా ఏంది ఎవరు పడితే వాళ్ళు చేపలు పడితే దొరకబట్టి కట్టెంతారట అందుకే పట్టుకురాలే సరే కానీ అక్క ఫోన్ చేసింది అవునా ఏమైందిరా మళ్ళీ బావ గిట్లేమన్నా అన్నాడా ఏంది ఏమోనే నాకేం చెప్పలే కానీ నువ్వు ఫోన్ చేయమన్నది మా ఎత్తది కూరకి ఏం లేవురా ఇక కాలువలన్నా బాగున్నా బుడ్డ వరకలు పట్టుకురాపో సరే పట్టుకత్తది నువ్వైతే ఫోన్ చేయ అక్కకి ఏమో ఇదేందో ఏమో ఎప్పుడు చక్కగా ముచ్చట చెప్పనే చెప్పది ఏం ముచ్చటనో ఏమో హలో చెప్పమ్మా ఫోన్ చేయమన్నావాట ఇక్కడ నన్ను నిన్ను మీ అల్లుడు తిట్టి ఆడిపోసుకుంటుండే అగో ఏం పుట్టిన దానికి మన ఇద్దరిని తిడతాండు పెట్టాల్సిన పెట్టుబోతులు చక్కగా పెట్టలేదని ఆ దిక్కువల్లోనికి నిన్నిచ్చుడే ఎక్కువ అంటే మీదికెళ్ళి కట్ట కానుకలు కూడా కావన్నట్నా కావాలట్నే ఈ దసరాకి మీ అల్లునికి బుల్లెట్ బండి కావన్నట ఆయన సిపాయి గల్ల మొగోడని బుల్లెట్ బండికి బుర్రున పోతారట్నా కావన్నట్నే మీ అల్లునికి ఈ దసరాకి బుల్లెట్ బండి కావన్నట బుల్లెట్ బండి టైర్లు కూడా కొనియా అని చెప్పు ఆ ముచ్చటేదో ఇగో నువ్వే చెప్పు ఏడవేండే నీ పక్క పంటే ఉన్నాడానే ఇగో ఇప్పుడే వచ్చిండే ఈ బిడ్డ మాట్లాడతా ఇగో నీ బుల్లెట్ బండి గురించి నువ్వే మాట్లాడు మా అమ్మతోని అత్త నా బుల్లెట్ బండి ఎప్పుడు కొనిస్తావు అల్లుడు కొంట కొనిత్తా అని ప్రతి పండుగకు నన్ను కొండెక్కిస్తాను ఈ దసరా పండుగకు బుల్లెట్ బండి కొనిస్తేనే ఇంట్లోకెళ్ళి కదులుతా కొంట అల్లుడు ఈ పండుగకు మీ మామ దేశం నుంచి రాంగ సంచి నిండా పైసలు పట్టుకుని వస్తాడు కొంట నా లగ్గమైనప్పటి సంది మా అత్తడు కొనిస్తాడంటివి మా వచ్చింది లేదు నాకు కొనిచ్చింది లేదు అటు ఇటన 5 సంవత్సరాలు గడిచిపోయింది ఈ పండుగకు తప్పకుండా వస్తాడు అల్లుడు సరే చూస్తా సరే అల్లుడు కొనిత్తా ఇదోది సందువు చెప్పు నన్ను ఇరికిస్తుంది ఏందో ఏమో పోయి బట్టలు చదురుపో మనం ఎటు పోతున్నామని చదిరాలే మీ ఇంటికేనే మా ఇంటికా అవును మీ ఇంటికే ఈ దసరా పండగకు బుల్లెట్ బండి ఎక్కరాక నేను నిద్రపోను ఈ పోరనేడి బుడవక్కలు పట్టుకురా రాందోలు తాటే వేయండు పత్తలేదు జారలేడు ఆడైతే ఇంటికి రాని ఏం పోరడో ఏమో ఇగో బ్యాగ్ బారు ఉంది పట్టుకో దసరాకి 15 రోజుల టైం ఉంది ఇంత ముందా చేంజ్ చేస్తో చెప్పు నడువు అయితమే గాని అయితమే గాని మీ అవ్వని విలువ అమ్మా అమ్మా ఉన్నవానే పండుగకు 15 రోజుల ముందే వచ్చి దిగబడ్డాడు అల్లుడు ఏందే ఇంత ముందే ఫోన్ మాట్లాడినావు అప్పుడు వచ్చిరా నీ అల్లుడు ఆగనిత్తే కదా పాప దోల్కొచ్చిండు మాగోనిత్తా ఇంకా ఎంగిలి పూల అమాస మొదలన్నా కాలేదు అత్త మీద ప్రేమ ఉట్టుకొచ్చింది అల్లుడు దా లోపలికి రా బిడ్డ రా అల్లుడు కూసో అత్తమ్మ నాకు బండి లేకపోతే మస్తు ఇబ్బంది అవుతుంది అందుకే దసరాకు 15 రోజుల ముందు వచ్చిన నాకు ఈ సంవత్సరం అన్నా నువ్వు బుల్లెట్ బండి కొనియాలి 15 రోజులు ఏంది అల్లుడు 4 రోజుల ముందు వచ్చినా నేనేమనుకోను బిడ్డ లోపలికి రా బ్యాగ్ పట్టుకో ఈ సంవత్సరం కూడా నా అత్త నాకు నామం పెట్టేటట్టే ఉన్నది నేను కూడా అత్త నాకు లోపలికి ఏందే బిడ్డ
అల్లుడు బుల్లెట్ బండి పట్టుకొని ఇడతలేడు. మరి నేనే చేయన్నమ్మా, పెళ్లిలా ఏతులకు బండి పెడతానని ఒప్పుకుంటివి, ఆయన అదే పట్టుకొని ఇడతలేడు. నాకేం తెలిసే నీ మొగుడు బంక లెక్క ఆ మాట పట్టుకొని ఉంటాడని. ఆయన బంకాని ఇప్పుడు తెలిసింది కదా, ఆయన బండి పెట్టదాకా ఇక్కడి నుంచి కదలడాక. నా అల్లుడు నాకన్నా 2 ఆకులు ఎక్కువనే చదివినట్టున్నాడు కదా అన్నమాట. ఇడతలేడు. ఏం సంగతి బామ్మర్ది, ఎటు వేస్తావు? చెర్ల చేపలు పట్టపోయినా బావా. మీ పని మంచిగా ఉన్నది బామ్మర్ది. మీ అయ్య దేశాల పోయి ఉష్కమోస్తాడు, నువ్వేమో చెర్ల పోయి చేపల రొయ్యలు పట్టుకరా. మీ అవ్వేమో ఇంటికాడ ఉండి బొత్త వలగ తిని అడ్డంగా పలుతుంది. ఏంది బావ మా అవన్నీ గట్ట అంటున్నావు? ఏంటి అల్లుడు ఏమో అంటాను? ఏం లేదత్త, ఇచ్చిన మాట గీసిన గీత దాటవని మీ కొడుకు చెప్తానా. ఏమంటావురా బామ్మర్ది? అంతే అంతే. అల్లుడికి నా జోల్ది అంది పొద్దే పోదు. ఏమైందిరా చేపలేవిరా? ఒక్కరి కూడా దొరకలేవా అక్కడ? మరి ఎట్లనా ఇప్పుడు బావ కారపొడి నూనె పోసి పెట్టుడేనా? అత్త, నువ్వు ఏ పొడి కోసి పెట్టినా ఈయన్నే తిని ఉంటా. నువ్వు బుల్లెట్ బండి కొనిచ్చరాక ఈ నుంచి నేను పోనే పోను. మాగోనిత్తల్లుడు, మీ మామ అయితే సంచి నిండా పైసలు పట్టుకొని రాని. మామ సంచి నిండా పైసలు తెచ్చినా తేకపోయినా నీ పుత్తల తాడు అమ్మి నాకు బుల్లెట్ బండి కొనియాలి అత్త. నీ కన్ను నా పుస్తల తాడు మీద పడ్డదా అల్లుడు? కొనిత్తా గాని అన్నం తిందురా. సరేపా. దా. నాకు మా అవ్వ సైకిల్ కొనివ్వంటేనే కొనిస్తలేదు, ఇంకా నీకు బుల్లెట్ బండి కొనిస్తుందా బావా? ఓరు బామ్మార్ది, ఏం అడుగులా పుట్ట వరకలు పట్టుకందుకు పోతానవరా? చీ బావా, నాకు ఊక కదే పనా? ఏదన్నా మంచి జాబ్ చూసుకుందా అని పోతున్నా. ఇంట్లో అందరు పనులే కానీ జేబులో 10 రూపాయలు అయితే ఉండయి. నౌకరికి పోతానట, నౌకరికి. ఏమే తువాల పట్టుకరా. మీ అవ్వేమంటాందే? కొత్త చెప్పేదే ఉంది, 5 ఏళ్ళ నుంచి కొనిస్తా అని చెప్పనే పట్టే. ఇక మాటలు చెప్తాను నేనే, పోయి మీ అవ్వకి చెప్పుకో. ఏమంటాండే అల్లుడు? ఇంకేమంటాడే, 5 ఏళ్ళ నుంచి పాడిన పాటే వాడతాడు. ఏదన్నా ఒకటి చేసి ఆ పాట ఏందో మరిపియ రాదే? అమ్మా, ఆయన ఎన్ని చెప్పినా వినేటట్లేడే, మారడే. నీ చేతి ఎట్లనైనా బుల్లెట్ బండి కొనిచ్చేదాకా ఇడిచిపెట్టేటట్లేడే. ఏంది నీ మొగనికి బండి కొని అన్నా? నా అత్త మామకే 3 చెరువుల నీళ్ళు తాగిచ్చిందాన్ని, నీ మొగనికి బండి కొని అన్నట. కొంగు గట్టి గిర్ర దింపిస్తే మూలకు పడతాడు. పాపం పోనీ అని ఊకుంటుంటే మా అత్త నన్ను బొమ్మని చేసి ఆట ఆడిస్తాంది. నా గురించి నీకు తెలియదు అత్తో, చెప్తా. అల్లుడు ఇగో చాయ్ తీసుకో, నీకోసం చిక్కడి పాలతో వేడిగా చాయ్ చేసిన తాగు. అత్తో, సాయి పోసి నా మనసు నువ్వు మార్చలేవు. అయ్యో అల్లుడు, గంత మాట అంటివేంది? నిన్ను మాయే నీకు చాయ్ పట్టుకురాలే, ఏదో నీ మీద అభిమానం కొద్ది పట్టుకొచ్చిన. తాగు చల్లారక ముందు చెప్పనా, తాగు. ఛాయల ప్రేమే కలిపినవో కోపమే కలిపినవో నేను తాగి తెలుసుకుంటా గాని నువ్వు పోయి బండి సంగతి చూడిపో అత్త. నాకు మాయ అదుకున్నది అల్లుడు. మీ మామ పైసలు సంచి పట్టుకుని గాలి మోటార్ దిగుడుతోనే నువ్వు ఇట్ట బుల్లెట్ బండి ఎక్కుదుది. మా మామ 5 ఏళ్ల నుంచి గాలిలో తిరుగుతాడు కావచ్చు, ఆయన కిందికి దిగడు, నీ బండి ఎక్క. నేను ఎన్ని చెప్పినా బుల్లెట్ బండి అయితే మర్చిపోతలేదు.
ఈసారి ఎట్లనన్నా దాటేయాలి. ఏమైందమ్మా? ఏమంటుండే నా మొగుడు? ఏమున్నదే, ఎప్పుడు అనే మాటే అంటాడు. మరి ఈ పండగ కన్నా కొనే బండి సప్పుడేకుంటాడు. అదేమన్నా సౌరమానే? అడగంగానే కొనిచ్చడానికి 2 లక్షల రూపాయలు కావాలి బుల్లెట్ బండికి. మరి ఈ పండగ కూడా అట్టిగానే పంపిస్తావా అని? లేకపోతే ఏందే, బండి కొనిచ్చి పంపుతా అనుకుంటానవా? నీ మొగుడిని మార్చడం పెద్ద లెక్కేం కాదే, ఏడ్చినట్టయితే అట్టిగానే కరిగిపోతాడు. ఈసారి కూడా నామం పెట్టుడే. ఇట్లా 5 ఏండ్ల బట్టి ఎన్ని పండుగలు దాటియలేదే. నాకు ఇదేమన్నా కొత్తనా అనే? అమ్మో, నువ్వు మామూలని కాదే అమ్మ, ఆవలిస్తే పేగు లెక్క పెడతావు. మీ అమ్మ అంటే ఏమనుకున్నావే మరి? పుట్టలున్న చీమలకు నా బుర్రలున్న ఉపాయాలకు కరువే లేదు. ఇక గిలాస తీసుకుపోతుందా? ఏడయింది. అవు బిడ్డ, అల్లు నా మాటలు వినడానే? ఏమోనే, నువ్వే పోయి అడుగు. అల్లుడు, ఏం కూరను అంటావు? అయ్యో నాదేమున్నది అత్త, నీ ఇష్టం ఉన్నదండు. అయినా నన్ను మార్చుడు నీకు కొత్త ఏం కాదు కదా. అయ్యో గట్లా అంటానేవేంది బిడ్డ? ఇంకా ఎట్లా మాట్లాడాలి అత్త? నాకు 5 ఏళ్ల నుంచి దొంగ నాటకాలు ఆడి పంగనామాలు పెడతాను కదా. అయితే మా మాటలు నేను విన్నావా అల్లుడు? ఇన్నకపోయినా నీ మనసులో ఉన్నది గదే కాదు అత్త. ఇన్ని రోజుల నుంచి నేను నా కన్న కొడుకులే కనుక్కున్న బిడ్డ, అందుకే నీకు బండి కొనియలేదు. దానికే నువ్వు అపార్థం చేసుకున్నావు, నా మనసును బాధ పెట్టినావు. ఏమైందమ్మా? ఏం లేదు బిడ్డ. అబ్బో అబ్బో, నీ దొంగేడుపు ఆపత్త నాకు మొత్తం తెలిసింది. ఇది దొంగేడుపు కాదల్లుడు, నా మనసులో ఉన్న బాధ కన్నీటి రూపంలో బయటికి వస్తుంది. అవు మా అమ్మ దొంగ మాటలు దొంగేడుపులా మాట్లాడేది కాదు. అబ్బా అబ్బా, మీ అవ్వ బిడ్డలు ఎంత నాటకం ఆడతారే. మీ ముందు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పనిచేయరు. నిన్ను నా కన్న కొడుకులే కనుక్కుండే నా తప్పు. ఇగోరా పుస్తల తాడు కుదబెట్టి మీ బాబాకు బుల్లెట్ బండి కొనుక్కరాపో. ఏ ఆపురే మీ లొల్లి. అమ్మ నాకు జాబ్ వచ్చింది, బావ నీకు బుల్లెట్ బండి నేను కొనిస్తా. అక్క నీకు నక్లెస్ చేపిస్తానే. నాకేం కొనిస్తావురా? నీకు ఈ సదులకి మంచి పట్టు చీర కొనిస్తుంది. మా నాయనే నా బంగారు కొండే, నీకు నౌకరు వచ్చిందారా? నా అయ్యే కదనే. ఏ ఒక్కోరి మీ అమ్మ కొడుకుల ప్రేమలు, నాకు బుల్లెట్ బండి ఎప్పుడు కొనిస్తావురా? బావా నీకు బుల్లెట్ బండి, అక్క నీకు నక్లెస్, మళ్ళీ దశకి నీకు కొనిస్తా, నీకు చేపిస్తా. మళ్ళీ వచ్చే దసరాక ఏంది అల్లుడు, బుల్లెట్ బండి అద్దా? కావాలత్త. తెలంగాణ ముచ్చట్లు చూసిరా? ఈ వీడియో ఎట్లుంది? నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి గట్టురి కొడతారు బాబా. బాయ్.